బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పనులు చేయండి అంటే యాడైనాయి అంటాడు. పోదామా మరి? డేట్ ఫిక్స్ చేయి, ఇద్దరం కలిసి పోదాంపా. 35,000 కోట్ల రూపాయలతో మేము ప్రాజెక్టు రూపకల్పన చేస్తే 27,500 కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయి. ఆ రోజు మీరే ఎన్నో కేసులు పెట్టి అడ్డంకులు పెట్టి భూసేకరణ జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో హైకోర్టులో కాళ్ళ కట్టెలు పెట్టిన వాటిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించింది. దాదాపు 7 అనుమతులు సాధించాం. ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోవడమే కాదు, ఆనాడు 16 సెప్టెంబర్ 2023న కేసీఆర్ గారు మోటారే ఆన్ చేసింది కదా. నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర 145 మెగావాట్ల పంపును ఆన్ చేసి కృష్ణమ్మ నీళ్లు పాలమూరు గడ్డ మీద బిరబిర బారిచ్చింది కేసీఆర్ కాదా? సబ్స్టేషన్ కడితే మీ పంప్ హౌస్ అయిపోయి మోటార్ వస్తే నీళ్ళే బయటకు వచ్చాయి. నువ్వు పనులు కాలేదంటావు. నువ్వు బుడ్డ 2 కిలోమీటర్ల కాలువ 2 కిలోమీటర్ల కాలువ 2 ఏళ్లలో నువ్వు దవ్వలే. జస్ట్ ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ దవ్వుతే ఏదుల వట్టెము కరివెన ఇవన్నీ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండే. ఎందుకంటే అన్ని పంప్ హౌజులు పూర్తయినాయి. 2 TMCకి ట్విన్ టనల్ పూర్తయింది, రిజర్వాయర్ పూర్తయింది. మొదటి పంప్ హౌజ్ ఆన్ చేసి మొదటి రిజర్వాయర్ నార్లాపూర్లో నీళ్లు పోయించాం. ఇవాళ పోతే కూడా నార్లాపూర్ రిజర్వాయర్లో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్లో 4 TMCల నీళ్ళు ఇవాళ కూడా ఉన్నాయి. పోయి చూద్దామా? వాళ్ళు దుంకుదాం. నీళ్లు ఉంటే మునుగుతాం, నీళ్ళు లేకపోతే తేలుతాం. ఉన్నాయా లేవా నీళ్లు నార్లాపూర్లా? నార్లాపూర్ నుంచి ఏదులా వట్టెం కరివెన రావాలంటే కేవలం 2 కిలోమీటర్ల కాలువ దవేది ఉండే. మేముంటే ఈ పాటికి పారిద్దు నీళ్ళను. 2 ఏళ్ళైంది చెప్తే పాలమూరు బిడ్డ అంటారు. మరి అలా కన్న తల్లికి ద్రోహం చేసినట్టు పాలమూరుకే ద్రోహం చేస్తున్నారు మీరు. 2 కిలోమీటర్ల కాలువ దవ్వంది నిజం కాదా? తట్టెడు మట్టెత్తింది నిజం కాదా? 60% పనులు పూర్తయిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ను ఈ రోజుకి ఎందుకు పూర్తి చేయలేదు? 2 ఏళ్లలో ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు ఎందుకు జరుగుతలేవు? మా హయాంలో ట్విన్ టనల్ పూర్తయినాయి, పంప్ హౌజులు పూర్తయినాయి, నార్లాపూర్ ఏదుల వట్టెం కర్వెన రిజర్వాయర్లు పూర్తయినాయి, ఉద్దండాపూర్లో 60% పని అయింది. మీరు మొద్దు నిద్రపోతున్నారు. మీకు పర్సంటేజ్లకు కమిషన్లకు వాటాలు పంచుకోవడంలోనే టైం సరిపోతలేదు మీకు. ఢిల్లీకి గల్లీకి ఇదంతా మీది రైజింగ్ ఇన్ ఫ్లయింగ్. తెలంగాణ రైజింగ్ కాదు, రేవంత్ రెడ్డి రైజింగ్ ఇన్ ఫ్లయింగ్. గత చరిత్రలో తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరింత ఫ్లయింగ్ చేయలే కావచ్చు. ఇవాళ వాస్తవానికి పాలమూరు పనులు 2 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే కొడంగల్ నారాయణపేట ప్రజలకు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పోయేటి. అసలు బీఆర్ఎస్ వచ్చుంటే ఈ పాటికి కొడంగల్ నారాయణపేట రైతుల కాళ్ళు కృష్ణమ్మ నీళ్లతో కడిగే వాళ్ళం మేము. రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం దీన్ని పక్కన పెట్టి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ పెట్టి ఇలా కమిషన్ల కోసం కక్కుర్తి పడతా ఉన్నాడు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్లో బారిన దానికంటే డబుల్ గ్రావిటీ ద్వారా పాలమూరు రంగారెడ్డి ద్వారా బారుతుంది. దాంట్లో 5 లిఫ్ట్లు. దీంట్లో ఉట్టదే కాలువ దవ్వుతే కాలడ్డం పెడితే నారాయణపేట కొడంగల్లో 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు పడతాయి. అంటే నీ స్వార్థం కోసం, నీ కమిషన్ల కోసం ఇవాళ ఈ కాలువలు దవ్వకుండా పాలమూరు జిల్లాకు నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఇవాళ 45 TMCలు అడగడం అనేది ఒక చారిత్రక తప్పిదం. ఈ ప్రభుత్వం ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడ్డది. దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకు? చంద్రబాబును చూసి భయపడుతున్నారా? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? దేనికోసం తగ్గించుకుంటున్నారు? అనుమతుల కోసం పోరాడాల్సిన మీరు అనుమతులు వదిలిపెట్టినరు, DPR వాపసు తెచ్చిండ్రు, నీటి కేటాయింపులను సగానికి సగం తగ్గించుకున్నారు.
మరి నల్గొండకి ఏం కావాలి, రంగారెడ్డి జిల్లా ఏం కావాలి, దిండి ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఎట్లు ఇస్తారు? నువ్వు అసలు తెలంగాణకు ముఖ్యమంత్రివా, ఆంధ్రాకు ముఖ్యమంత్రివా? ఎవరి ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటూ పాలమూరు గొంతుకు వస్తున్నావు కదా నువ్వు. మళ్ళా గదే ఏదో అంటారు చూడు, పాడిందే పాట పాసువన్ల దాసరా ఏదో అంటారు, గాడిద పాటనో ఏదో అట్లున్నది రేవంత్ రెడ్డి పాట. గదే మళ్ళీ 299 512 దాన్ని అసెంబ్లీలోనే మూతోడు జవాబు దియామై మూతి వలగొట్టేట ఆన్సర్ చెప్పిన అసెంబ్లీలో ఆధారాలతో సహా చెప్పిన. మళ్ళా గదే చిల్లర పాట పాడతాడు. ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఈయన ఇంతకు ప్రిపేర్ కాడు, ఆయన అంతకు ప్రిపేర్ కాడు. ఒక కాగితం పట్టుకుంటాడు, ఇక గదే చెప్తుంటాడు, ఊకదంపుడు కొట్టుడిగా. విషయం ఉండదు. నీకు లాస్ట్ టైం అసెంబ్లీలో చెప్పినా కదా, 299 512 మీద 1 డే ఫుల్ డిస్కషన్లో మీ నోరు ముయించిన నేను. అరే 1/2 డజన్ మంది మంత్రులు లేస్తే కూడా ఎవరికి వాళ్ళకి సమాధానం చెప్పినాం. మేము కేసీఆర్ ట్రైనింగ్లో పెరిగిన వాళ్ళం కదా. 299 512లో ఆనాడు అసలు ఈ 299 512 ఏడికెళ్ళి వచ్చిందండి? కాంగ్రెస్ ద్రోహం కదా. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరణ శాసనం రాసింది. ఇగో ఇది 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్. ఇది నాది కాదు, 2000